కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ రెండవ స్థానంలో ఉన్న క్రిస్టియా ఫిలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు. మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్లో జన్మించారు. హార్వర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. 2008-9 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను 0కు తగ్గించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.